జీవితంలో ఒక్కసారైనా అరుణాచలానికి దర్శనం చేసుకోవాలని చెప్పేసి అంటుంటారు. అయితే నేను మొదటిసారి అరుణాచలం రావడం జరిగింది. ఈ వీడియోలో మీకు ప్రతిదీ అరుణాచలంలో భోజన వసతులు, అలాగే మనకి రూమ్స్ అవైలబుల్స్ ఎలా ఉంటాయి, ఏ టైంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది, ఇలాంటి విషయాలన్నీ కూడా గిరి ప్రదక్షిణ ప్రతిదీ కూడా మీకు చూపించబోతున్నాము. తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పౌర్ణమి రోజు మేము అరుణాచలం వెళ్ళడం వలన మాకైతే దేవాలయం దగ్గరలో రూమ్స్ దొరకలేదు. 5 కిలోమీటర్ల దూరంలో ఈ పొన్నస్వామి మహల్లో మేము బస చేశాము. ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక అరుణాచలం గిరి ప్రదర్శనకి మేము బయలుదేరాము. మనకి కనిపిస్తున్నది రాజగోపురం. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవారు ఎక్కువ మంది ఇక్కడ నుంచే గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. మేము కూడా రాజగోపురం దగ్గర నుండే అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది మొదలుపెట్టాము. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు భక్తులు ఇక్కడే కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరం వెలిగించేసి స్వామివారికి ఒక్కసారి నమస్కారం చేసి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. గిరి ప్రదక్షిణ మొత్తం కూడా 14 కిలోమీటర్లు ఉంటుంది. మార్గం మధ్యలో అష్టలింగాలు ఉన్నాయి. భక్తులందరూ కూడా ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణతో మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ అష్టలింగాల దర్శనం చేసుకుని మళ్ళీ రాజగోపురం వద్దకి చేరుకుంటారు. అష్టలింగాలలో ముందుగా మనకి ఇంద్రలింగం దర్శనమిస్తుంది. ఈ దేవాలయం మనకి కొంత లోపలికే ఉంటుంది. భక్తులు కూడా ఇక్కడ ముందుగా స్వామివారి దర్శనం చేసుకుంటారు. గిరి ప్రదక్షిణ మార్గం మధ్యలో ఎన్నో దేవాలయాలు అలాగే ఆశ్రమాలు కూడా మనకి కనపడతాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వర స్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ భక్తులు నడక సాగిస్తారు. గిరి ప్రదక్షిణ మార్గంలో ఎన్నో దేవతామూర్తుల ఆలయాలు మనకి దర్శనమిస్తాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి కుడివైపున వచ్చే ఈ ఆలయం అగ్నిలింగము. అగ్నిలింగము దర్శనం చేసుకుని వెళ్ళాక అమ్మవారి దేవాలయం ముందు భక్తులు నిమ్మకాయలతో ఇలా పూజలు చేస్తున్నారు. మనం వెళ్ళే దారిలోనే రమణ మహర్షి ఆశ్రమం కనపడుతుంది. ఈ రమణ మహర్షి ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
లోపల కూర్చొని ఆ చల్లని గాలికి మెడిటేషన్ చేస్తూ ఎంతోమంది ఇక్కడ ఉంటారు. రమణాశ్రమం నుండి అరుణగిరి కొండపైన స్కందాశ్రమము, అలాగే అక్కడ ఉన్న ప్రదేశాలను చూడవచ్చు. అయితే ఇవి తర్వాత గిరి ప్రదక్షిణ అయిన తర్వాత కూడా చూడవచ్చు. మీకు వ్యూ ఇలా ఉంటుంది. కొండపై నుంచి చూడాల్సిన చాలా ప్రదేశాలు కూడా ఉన్నాయని చెప్తున్నాము. చూడండి, చక్కగా అరుణాచలం దేవాలయం మొత్తం కూడా వ్యూ మనకి చాలా బాగా కనపడుతుంది. రమణాశ్రమం నుండి ఇక గిరి ప్రదక్షిణ మళ్ళీ మొదలుపెట్టాము. మార్గం మధ్యలో అరుణగిరి పైన కోతులు ఉంటాయి, కానీ భక్తుల్ని ఏమీ అనవు. అష్టలింగాలలో మరొక దేవాలయము నైరుతి లింగము. నైరుతి లింగం తర్వాత మనకి సూర్యలింగం ఈ దేవాలయం వస్తుంది. ఇప్పుడు చూస్తున్నది వరుణలింగము. ఈ దేవాలయము మనకి మార్గం ప్రక్కనే కనపడుతుంది. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి కాబట్టి అలవాటు లేని వారి కోసం ఈ తాత్కాలిక ఉపశమనం ఇలాంటివి మార్గం మధ్యలో కనిపిస్తుంటాయి. ఎంతో మహిమ కలిగిన ఈ అరుణాచల క్షేత్ర స్వామివారి దర్శనం, అరుణగిరి ప్రదక్షిణ నిజంగా ముక్తి మార్గమని భక్తులు చెబుతుంటారు. గిరి ప్రదక్షిణలో మనకి తెలియకుండానే ఎంతోమంది మహర్షులు తిరుగుతూ ఉంటారని ఇక్కడ విశ్వసనీయంగా భక్తులు నమ్ముతారు. అష్టలింగాలలో మరొక వాయులింగం. ఈ దేవాలయం కూడా మనకి మార్గం ప్రక్కనే కనపడుతూ ఉంటుంది. అష్టలింగాలకి అన్నిటికీ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్క దేవాలయానికి కూడా మంచి చరిత్ర ఉంది. ఈ విషయాలన్నీ కూడా మరొక వీడియోలో తెలియజేస్తాను. తరువాత వచ్చేది చంద్రలింగము. ఈ దేవాలయం కూడా మనకి మార్గం ప్రక్కనే కనపడుతూ ఉంది. గిరి ప్రదక్షిణ మార్గంలోనే మనం చూస్తున్నటువంటిది మోక్ష మార్గం అంటారు. భక్తులు ఇలా ఇరుకుగా ఉన్న సందు రాళ్ళ మధ్యలో నుంచి ఇలా బయటికి వస్తారు.
గిరి ప్రదక్షిణలో మనకి అష్టలింగాల దర్శనం అని చెప్పాం కదా, చివరగా వచ్చేదే ఈశాన్య లింగము. ఈ దేవాలయం కూడా మనకి రోడ్డుకి మార్గం పక్కనే ఉంటుంది. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లలో మార్గం మధ్యలో ఉన్న అష్టలింగాలను అన్ని దేవాలయాలను దర్శించుకొని చివరికి రాజగోపురం దగ్గరికి చేరుకున్నాము. మాకైతే గిరి ప్రదక్షిణ అయ్యే సమయానికి ఆలయం మూసివేశారు కాబట్టి ఉదయాన్నే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. రాజగోపురం నుంచి స్వామివారి దర్శనం కోసం లోపలికి ప్రవేశించాము. లోపల ఉన్న విజువల్స్ ఒకసారి చూడండి. చూశారు కదా, నా మొదటిసారి అరుణాచల ప్రయాణంలో స్వామివారి దర్శనం, గిరి ప్రదక్షిణ. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మీరు కూడా చూడండి. మరొకసారి ఇలాంటి వీడియోల కోసం అమరావతి వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.